అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? కాకరకాయ కర్రీ అండి. నా బద్దలు కాకరకాయ కర్రీ ఇలా చేశారనుకోండి, ఒక్క మెతుకు వదలకుండా కమ్మగా తింటారనమాట అన్నం భోజనం. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాంధవి బెంగళూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే 3 కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ మీద చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఈ కాకరకాయలు పైన పొట్టంతా తీసేయాలి, చెక్కేయాలి చేదు లేకుండా. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కళాయిలో కాకరకాయలు కొంచెం మెత్తపడతాయి కదండి. మెత్తపడిపోయిన తర్వాత ఉల్లిపాయలు, మనం ఎన్ని కాకరకాయలు తీసుకుంటే అన్ని ఉల్లిపాయలు తీసుకొని ఉప్పేసి, ముందే ఉల్లిపాయలు వేస్తే మాడిపోతాయి కాబట్టి కాకరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసేయాలన్నమాట. చూసారా, కాకరకాయలు కొంచెం మెత్తపడ్డాయి కదా, ఆయిల్లో కొంచెం మగ్గినాయి. తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి కాసేపు మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తపడతాయి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం వెల్లుల్లిపాయ కారం, ఇంకా దానిలోకి యాడ్ చేసేటమాట. ఉల్లిపాయలు కాకరకాయలు మెత్తపడిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ కారం యాడ్ చేయడమే. చేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎలా రెడీ అయిందో? కొంచెం ఒక 5 minutes 2 minutes మగ్గిచ్చేసి మూత పెట్టి తిప్పుకొని తీసేయటమేనండి. ఇంకా వేడి వేడి కాకరకాయ కర్రీ రెడీ. 1 week వరకు ఉంటుంది. ఇక వేడిగా అన్నం వండుకొని ఇలా కాకరకాయ కర్రీని తినేయడమే ఎమ్మిగా. నేనైతే ఆ రోజు కొంచెం వంకాయ పచ్చడి చేశాను. వంకాయ పచ్చడి విత్ కాకరకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అనమాట. సైడ్ డిష్గా, కర్రీగా, అన్నిటిగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఈజీగా తినండి. ఏమంటారు? ఇంకా బాయ్.